పిల్లికోడి కథ. ఒక ఊరిలో రంగయ్య రంగమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరికీ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఊరిలో ఏమైనా తగువులు వస్తే వీరే తీర్చేవారు. ఊరికి పెద్దగా వ్యవహరించేవారు. రంగయ్య ఒక కోడిపుంజుని పిస్తా బాదం పప్పు పెట్టి ఎంతో ప్రేమగా పెంచేవాడు. భార్య చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు ఇంట్లోకి పిల్లి వచ్చింది. దానిని కూడా చేరదీసి పెంచారు. అయితే ఈ కోడిని ఎలాగైనా సేమ్యా ఉప్మాలాగా లాగించేయాలని పిల్లి ఎదురుచూస్తూ ఉండేది. ఈ విషయం గమనించి రంగయ్యని భార్య, "ఈ పిల్లిని వదిలేయండి, లేదంటే కోడిని చంపేస్తుంది" అని హెచ్చరించింది. రంగయ్య భార్య మాట వినకుండా అశ్రద్ధ చేశాడు. ఒకరోజున పిచ్చుక ఒకటి అక్కడికి రంగమ్మ వేసిన మేతని వచ్చి తింటుంటే పిల్లి ఆ పిచ్చుక మీద పడి కొరకడంతో పిచ్చుక చచ్చిపోయింది. రంగయ్య అది చూసి చనిపోయిన పిచ్చుకని తీసి అవతల పడేశాడు. పిచ్చుక చనిపోవడంతో భార్య బెంగ పెట్టుకుని కూర్చుంది. రంగయ్య చూసి, "ఎందుకే అలా దిగులుగా కూర్చున్నావు? ఏమయింది?" అనగానే, "ఆ పిచ్చుకకి నేను రోజూ ధాన్యం వేసి పెంచుకుంటున్నాను. దాన్ని ఈ పనికి మాలిన పిల్లి కొరికి చంపింది" అంది. దానికి రంగయ్య నవ్వి, "ఒసేయ్ పిచ్చి మొగమా, పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకరోజు చచ్చిపోవాల్సిందే. ఎవరూ శాశ్వతంగా ఉండరు. దీనికి ఎందుకే ఏడుస్తావ్?" అనగానే రంగమ్మకి మండిపోయింది. మనసులో, ఏదో ఒకరోజు ఆ పిల్లి సంగటి చూడకపోను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ మరునాడు ఎంతో ప్రేమగా జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు వేసి పెంచుతుంటే దిట్టంగా పుష్టిగా పెరిగిన కోడిని తినేయాలని కాచుకుని కూర్చున్న పిల్లి రంగయ్య చూస్తూ ఉండగానే కచెక్మని కొరికింది. అది చూసి రంగయ్య కోపంతో చేతిలో ఉన్న దుడ్డుకర్ర తీసుకుని పిల్లి మీదకి విసిరాడు. అది కాస్త గురితప్పి కొన ఊపిరితో ఉన్న కోడికి తగలగా ఆ దెబ్బకి కోడి చచ్చింది. ఇక చూడండి, ఒక్కటే ఏడుపు. ఎంతో ప్రేమగా పెంచుకున్న నా కోడి, దానికి పెట్టాను జీడిపప్పు పకోడి, ఆ పిల్లి కొరికేసింది బోడి. అయ్యో అయ్యో కుయ్యో మొర్రో అంటూ దీర్ఘాలు తీస్తుంటే లోపల ఎక్కడో ఉన్న భార్య విని, "ఏమి జరిగింది? ఆ దీర్ఘాలేంటి?" అనుకుంటూ అక్కడికి వచ్చింది. రంగయ్య ఏడుస్తూ, "చూడవే, నా కోడిని ఆ దిక్కుమాలిన పిల్లి చంపేసింది" అనగానే రంగమ్మ పకపకా నవ్వి, "పోనివ్వండి, ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు? నిన్న పిచ్చుక చచ్చిపోతే ఎడవలేదే" అంటూ మనసులో సంతోషంతో పైకి కొంచెం బాధగా అడిగింది. అప్పుడు రంగయ్య, "ఆ పిచ్చుక నాదా, అందుకే ఏడవలేదు. ఈ కోడికి ప్రేమతో ప్రతిరోజూ పప్పులు, జీడిపప్పు పకోడీ పెట్టి చాలా ప్రేమగా పెంచుకున్నాను. ఈ పిల్లి దాన్ని కాస్త పొత్తన పెట్టుకుంది" అంటూ దీర్ఘాలు తీస్తూ ఏడుస్తుంటే రంగమ్మ పగలబడి నవ్వి, "మమా, ఇది నాది అనుకుంటే ఏడుపే. నమమా, ఇది నాది కాదు అనుకుంటే లోకమంతా కొత్తగా ఉంటుంది. కష్టం సుఖంతో సంబంధం లేకుండా జీవితం హాయిగా సాగుతుంది. మీరు చెప్పినట్టు ఎవ్వరూ శాశ్వతం కాదు. ఇది ఆచరణలో ఉండాలి. మాటల దగ్గరే ఆగిపోవడం వలనే ఈ ఏడుపొస్తుంది. కాబట్టి ఈ నుండి దేనిమీద అతిగా ప్రేమను పెంచుకోవద్దు. మనం దేన్నైనా పెంచుతున్నాం, ఏదైనా పెడుతున్నామంటే అది రుణానుబంధం మాత్రమే. రుణం తీరగానే ఎవ్వరితో ఎవ్వరికీ సంబంధముండదు. ఎక్కడి నుండి వస్తే అక్కడికి వెళ్ళిపోవలసిందే. ఇదే జీవిత సత్యం, జీవిత పరమార్థం" అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. రంగయ్య ఏడుపు ఆపి, "నిజమే కదా, ఎందుకు ఈ ప్రేమలు పెంచుకుని బాధపడటం తప్ప మిగిలేది ఏముంది?" అనుకుంటూ ఎప్పటిలాగే తన పనిలో నిమగ్నమైపోయాడు. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.